అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరు? క్షేమంగా ఉంది కదా? నేను అనీషా కేరళ ఆయుర్ ఆరోగ్య ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు మంచి ఒక వెయిట్ లాస్ డ్రింక్ పరిచయం చేస్తా. ఈ వెయిట్ లాస్ డ్రింక్ నేను మీకు పరిచయం చేయని ముందు నేను ఒకటి చెప్తా. మీ బాడీ మీకు అన్కంఫర్టబుల్ ఉంది, అన్హెల్తీ ఉంది, నా బాడీలో కొంచెం ఫ్యాట్ తగ్గియా, ఓకే నేను ఇప్పటి నుంచి హెల్తీ అవుతుంది, నాకు ఎనర్జీ లెవెల్ హై అవుతుంది, అట్లనే ఉండినప్పుడే మనము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి. నేను ఎందుకు తెలుసు అట్లనే చెప్పున్నది? కొంచెం పిల్లలు నాకు చెప్తుంది, అక్క నేను లాభం ఉంది కానీ నాకు ఏం హెల్త్ ప్రాబ్లం లేవు, నేను హెల్తీ ఉంది, నేను యాక్టివ్ ఉంది, నేను ఎనర్జీ ఉంది. కానీ మా పక్కనే ఆంటీ చెప్తుంది, నువ్వు ఎంత లాభం ఉంది, కొంచెం తగ్గియండి, కొంచెం ఫుడ్ కంట్రోల్ చేయండి, చాలా ఇట్లనే చెప్తుంది నాకు పిల్లలు చెప్తుంది. అది పెద్ద అబద్ధం. పక్కన ఆంటీది, మన చుట్టాల అక్కది మాట అస్సలు వినోదు. ఎందుకు తెలుసా? మీ హెల్త్, మీ బాడీలో హెల్త్ ఎట్లా ఉంది మీకు తెలుస్తుంది. అర్థమైంది కదా? ఎప్పుడు ఒకటి యాద పెట్టుకోండి, మన స్కిన్ని, మన బాడీకి ఇంపార్టెంట్ హెల్త్, ఆరోగ్యం. స్కిన్ కలరు, బాడీది ఫ్యాట్, ఇట్లనే చాలామంది పిల్లలకు ఇట్లనే బయటది చాలామంది ఇట్లనే ప్రాబ్లమ్స్ చేస్తుంది. అది ఏం మైండ్ చేయొద్దు. ఇంకా కొంచెం మందికి వాళ్ళే బాడీలో ఫ్యాట్ వల్లనే హెల్త్ ప్రాబ్లం అవుతుంది, కొంచెం అన్హెల్తీ అవుతుంది. మన బాడీలో ఫ్యాట్ కొంచెం తగ్గియా, నేను కొంచెం కూడా ఎనర్జిక్ అవుతుంది, నా పనీలు నేను కొంచెం కూడా, నా వర్క్లు నేను కొంచెం కూడా యాక్టివ్ అవుతుంది, నా హెల్త్ మెయిన్ హెల్త్, మా హెల్త్ మంచిది అవుతుంది. అట్లనే ఉండే వాళ్ళ కోసము నేను ఈ వెయిట్ లాస్ డ్రింక్ పరిచయం చేస్తుంది. ఓకేనా? నేను మీకు పరిచయం చేయని ఈ వెయిట్ లాస్ డ్రింక్లు మనం యూజ్ చేయనది ఇది కుడంపుళి. కేరళలో మేము కుడంపుళిని చెప్తుంది, ఇక్కడ కుడంపుళిని చెప్పి ఎవ్వరికి తెలియదు. ఇది ఇక్కడ ఉండే వాళ్ళే మలబార్ చింతపండు అని చెప్తుంది. ఇది కరెక్ట్ ఇంగ్లీష్ నేమ్ గార్సినియా కాంబోజియా ఉంది. ఈ గార్సినియా కాంబోజియా ఎట్లనే వెయిట్ లాస్ చేస్తుంది, ఇది ఎట్లనే యూజ్ చేయాలి, ఇది బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పుడు చాలా మంది సెర్చ్ చేస్తుంది. ఎందుకు తెలుసా? మన అమితాబ్ బచ్చన్ వాళ్ళ కోడలు ఐశ్వర్య, మిస్ వరల్డ్ ఐశ్వర్య, ఆమె డెలివరీ తర్వాత ఆమె వెయిట్ లాస్ చేసేది ఈ గార్సినియా కాంబోజియా టాబ్లెట్స్ వల్ల. నేను ఆమె ఒక ఇంటర్వ్యూలు చెప్పింది. ఇంకొక కంట్రీలు ఈ గార్సినియా కాంబోజియా టాబ్లెట్స్ అంటే అంబాసిడర్ ఆమెనే. ఆమె ఈ ఇంటర్వ్యూ వల్లనే చాలా మంది ఇప్పుడు సెర్చ్ చేస్తుంది ఇది ఎట్లనే యూజ్ చేయాలి అని. ఈ గార్సినియా కాంబోజియా కుడంపుళి ఎట్లనే మన బాడీలే ఫ్యాట్ బర్న్ చేయని తెలుసా? ఈ కుడంపుళిలో హైడ్రోక్సిసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ హైడ్రోక్సిసిటిక్ యాసిడ్ మన బాడీలే ఫ్యాట్ బర్న్ చేస్తుంది. హైడ్రోక్సిసిటిక్ యాసిడ్ మన బ్రెయిన్లో యాక్టివ్ అయి మన బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్ తయారు చేస్తుంది. హ్యాపీ హార్మోన్ తయారు చేసినప్పుడు ఏమవుతుంది? మన ఎనర్జీ హై అవుతుంది. ఇప్పుడు కొంచెం పిల్లలు డైటింగ్ చేసిన తర్వాత చాలా వీక్ ఉంటుంది. కొంచెం పిల్లలు చూసినప్పుడే మనకు తెలుస్తుంది, అడుగుతా నేను, మీరు డైటింగ్లు ఉందాను. ఎనర్జీ లెవెల్ తగ్గిపోయి వీక్ ఉంటుంది, సుస్తుండదు. కానీ మనం ఈ డ్రింక్ వాడినప్పుడు మనకు ఎనర్జీ లెవెల్ హై అవుతుంది. ఇంకా ఈ కుడంపుళి మన ఆకలి తగ్గిపిస్తుంది. ఈ డ్రింక్ మనం తాగినప్పుడు మనకు ఆకలి ఉండలేదు. ఇదిలో ఫ్యాటిక్ కెమికల్స్, ఈ కుడంపుళిలే ఫ్యాటిక్ కెమికల్స్ మన ఆకలిని తగ్గిపిస్తుంది. అర్థమైంది కదా? ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది, కానీ కొంచెం మందికి ఇది యూజ్ చేయనికి రాదు. షుగర్ ఉంది వాళ్ళే, ఇంకా లివర్ ప్రాబ్లం ఉంది వాళ్ళే, ప్రెగ్నెన్సీ లేడీస్, ఫీడింగ్ మదర్స్ వీళ్ళు అస్సలు ఇది వాడొద్దు. నేను ఒకటి చెప్తా, ప్రెగ్నెన్సీ లేడీస్ని
ఫీడింగ్ మదర్స్ని నేను ఒకటి చెప్తా, మీరు ఏం హోమ్ రెమెడీ మీరు ఉంది ఈ కాలത്ത് కదా, ఈ ప్రెగ్నెన్సీ టైంలో మీరు వాడొద్దు. ఈ కాలం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీకు ఇది అన్నీ వాడొచ్చు. మన పిల్లల హెల్త్ని ప్రాబ్లం ఉంది, ఇది ఏం మనం యూజ్ చేయొద్దు. అర్థమైంది కదా. ఇది మనకు చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మన హెల్త్ ఓకే, నా హెల్త్ ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేవు, హెల్త్ని ఏం ఇష్యూస్ లేవు ఉంది వాళ్ళకి ఇది ధైర్యతోടെ వాడచ్చు. ఇది మన బాడీలో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది. అర్థమైంది కదా. ఇంకా నేను చెప్పి అట్లనే ఎనర్జీ లెవెల్ హై అయి మనం ఇప్పుడు మంచి ఎనర్జెటిక్ ఉంటుంది, మనకు స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. ఇది ఇంకా ఎట్లనే తయారు చేయాలి. ఇప్పుడు మీకు ఇది బెనిఫిట్ అర్థమైంది కదా. నేను ఒక్కసారి కూడా చెప్తా. షుగర్ ఉంది వాళ్ళే, లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ కొంచెం హై ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళే, ప్రెగ్నెన్సీ లేడీస్, ఫీడింగ్ మదర్స్ వాళ్ళ అస్సలు ఇది వాడొద్దు. కొలెస్ట్రాల్ తగ్గనికి, ఫ్యాటీ యాసిడ్ తగ్గనికి, జాయింట్ పెయిన్స్ తగ్గనికి, ఫ్యాట్ తగ్గనికి ఇది వాడచ్చు. అర్థమైంది కదా. ఎందుకు తెలుసా నేను ఎట్లనే చెప్పున్నది, మీ క్లారిటీ ఉండాలి మీకు. ఇంకా ఇది ఎట్లనే తయారు చేయాలి నేను చెప్తా. ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఇట్లా పెద్ద ఒక పీస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇది ఒక ఫ్రూట్ అండి. కేరళలో చాలా మంది వాడుతున్న ఒక ఫ్రూట్, చాలా ఇంట్లో ఉంటుంది ఇది. ఎందుకు తెలుసా, మన ఇక్కడ మనం చేపల పులుసు చేస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అడుగుతుంది మనం, మీకేముంది ఈరోజు పప్పు ఉంది, ఏ కూర పప్పు ఉంది చెప్తుంది. కేరళలో అందరికి అడగండి, ఎవరికైనా అడగండి, వాళ్ళు ఏం చెప్తుంది, ఈరోజు మాకు అన్నం ఫిష్ కర్రీ, మేము చేపల పులుసు, చేపల కూరకి మనం చింతపండు వేస్తుంది కదా, అదిని బదులు మేము ఇదా వేస్తా, ఇది కుడంబులు వేసి మేము చేపల పులుసు చేస్తా. అన్ని దగ్గర ఉండదు, అన్ని ఇంట్లో ఉండదు. ఈ చెట్టు కూడా అందరి దగ్గర మాక్సిమం దగ్గర ఈ చెట్టు కూడా ఉండదు. ఇది ఒక ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్ ఇది మంచి ఫ్రూట్ అయిన తర్వాత, ఈ సీడ్ మంచి ఫ్రూట్ అయిన తర్వాత ఇది మనము ఇది సీడ్ పడేసి, ఇది సీడ్ నుంచి ఫ్రూట్ తీసి ఇది మనం డ్రై చేస్తుంది. ఇప్పుడు మామూలు మనం ఎండైలు కాదు ఇది డ్రై చేయనది, మనది పొయ్యి ఉంది కదా, పొయ్యి పైన ఇట్లా ఒక స్టాండ్ వేసి అది పైన ఈ ఫ్రూట్ పెడుతుంది. ఆ పొయ్యి నుంచి వచ్చిన పొగ నుంచి ఇది డ్రై అవ్వాలి. మీకు అర్థమైంది కదా. అది కోసం ఇది ఇంత బ్లాక్ కలర్, ఆ పొగ వల్లనే ఇది ఇంత బ్లాక్ కలర్ ఉండదు. కానీ నేను ఒక్కటి చెప్తా, ఇది చాలా కెమికల్ సైట్, ఇప్పుడు ఒరిజినల్ కాదు, అట్లనే కెమికల్ సైట్ చాలా ఇది ఇప్పుడు మార్కెట్లో ఉండదు. మీరు ఎప్పుడు ఇది ఒరిజినల్ని చూసుకోండి, వాడండి. కొంచెం మంది టైర్స్ అన్నీ గాలిచి ఆ పొగల్ని ఇది డ్రై చేసి సేల్ చేస్తుంది జల్దీ. ఇప్పుడు మనకి ఇది మామూలు డ్రై అవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు జల్దీ సేల్ కోసం మార్కెట్లో ఇది ఇట్లనే అన్హెల్తీ అయితే డ్రై చేసి సేల్ చేస్తుంది. అందుకోసం మీరు ఎప్పుడు ఇది తీసుకునేప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఇది మీకు దొరకలేదు, నేను చెప్పి అట్టనే గాసినియా కాంబోజే టాబ్లెట్స్ మార్కెట్లో ఉంటుంది, మంచి బ్రాండ్ చూసుకోండి, మీరు అది వాడచ్చు. ఇంకా ఇది ఎట్టనే తయారు చేయాలని నేను చెప్తా. ఇది ఈ యొక్క పెద్ద పీస్ ఉంది కదా, ఇంత చిన్న పీసు చాలు. ఇప్పుడు నేను ఆ పెద్ద పీసు మీకు చూపిన కోసం చిన్నది వేసింది, ఇంత చాలండి. ఇది మనం నైట్ ఒక చిన్న గ్లాస్ వాటర్లు నానబెట్టాలి. అర్థమైంది కదా. నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఇది మంచి మెత్తగా అవుతుంది. మెత్తగా అయి అదిలు ఆ వాటర్లు ఒక 2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి మనం అది ఒక స్టీలో లేవుది మట్టిది కుండ, ఎప్పుడు మనం అల్యూమినియం వాడొద్దు. ఒక స్టీల్ మట్టిది కుండ దొరికే బెస్ట్ ఆప్షన్, అది దొరకలేదు స్టీల్ బాసన ఉంది కదా, బాసనలు వేసి మంచి ఉడకపెట్టాలి. ఈ 2 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ ఆగినంత వరకు ఉడకపెట్టి ఎవరీ మార్నింగ్ ఒక గ్లాసు, ఇంకా మన లంచ్ చేసినప్పుడు ముందు ఒక గ్లాసు, డిన్నర్ చేయని ముందు ఒక గ్లాసు. ఒక గ్లాసుని చెప్పినప్పుడు మీరు అంత పెద్ద గ్లాస్ తాగండి అవసరం లేవండి. ఇది ఇంత చాలు, ఇంత హాఫ్ గ్లాస్. ఎప్పుడు స్టార్టింగ్ మనం కొంచెం కొంచెం తాగి మన బాడీని అది అలవాటు చేయాలి. ఇంకా చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది వాళ్ళే ఇది
యూస్ చేయొద్దు, వాడొద్దు. కొంచెం గ్యాస్ ఎక్కువ, ఇది పులుపుదనం ఎక్కువ ఉండదు. అది కోసం గ్యాస్ ప్రాబ్లం ఉంది వాళ్ళే ఇది అవాయిడ్ చేయండి. ఇంకా ఇది మనం వాడినప్పుడు 1 మంత్ కంటిన్యూ వాడి తర్వాత ఒక 2 వీక్స్ గ్యాప్ ఇవ్వాలి. రెగ్యులర్ అట్లనే వాడొద్దు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది నాకు తెలుస్తుంది. నేను నా కన్ను ముంపిలి చూసి చాలా మంది ఇది వాడి ఫ్యాట్ తగ్గించే వాళ్ళే నా కన్ను ముంపిలి ఉంది. అది కోసం నేను మీకు చెప్తుంది, మనం చూసేది మేము చెప్తుంది. మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి మీరు ట్రై చేసి మీది ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. కానీ ఎప్పుడు నేను ఒక్కసారి కూడా చెప్తా, హెల్త్ ప్రాబ్లమ్స్, షుగర్, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ లేడీస్, ఫీడింగ్ మదర్స్ వాళ్ళేది అవాయిడ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. మీరు చాలా ట్రై చేసింది కదా, మన ఐశ్వర్య రాయ్ ట్రై చేసి స్లిమ్ అయింది కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇది కొంచెం మందికి ఇప్పుడు ఒక 2 days తాగినప్పుడు కొంచెం మందికి చక్కెర వస్తుంది, ఇటు కొంచెం ఏదో ఒక వేరియేషన్ అనిపిస్తుంది బాడీ, అట్లనే ఉంది వాళ్ళే ఇది వదిలేసుకోండి. ఇంకా చాలా గ్యాస్ ప్రాబ్లం ఉంది వాళ్ళే ఏం చేయాలని తెలుసా, ఇది ఇంత మనం వాటర్ తయారు చేసిన తర్వాత మన ఉపవాస ఉప్పు, మేము ఇందుప్పు అని చెప్తుంది, మనం శివరాత్రి రోజు మనం ఉప్పు ఉంది కదా, ఇక్కడ అది ఏం చెప్పు నాకు తెలియదు, మేము ఇందుప్పు అని చెప్తుంది, ఉపవాస రోజు మనం వాడిన ఉప్పు, అది కొంచెం ఆడి వేయచ్చు. అది కొంచెం ఆడి వేసినప్పుడు టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఇంకా ఇంతగనము నా దగ్గరకి ఎందుకు మీరు వాడుతుందో మీకు డౌట్ ఉంది. నేను ఇది పులుసు కోసం, చేపల పులుసు కోసం తీసుకొని వచ్చేయండి. నేను ఇది యూజ్ చేసి చేపల పులుసు చేస్తా, చాలా సూపర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేది చూడు. కేరళలో మీ రిలేటివ్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరెంగిలు ఉంది వాళ్ళకి ఒక్కసారి అడగండి, మాకు కొంచెం కుడంపులి తీసుకోండి రమ్మని. ఓకేనా. నా వీడియో మీకు సాటిస్ఫాక్షన్ నచ్చిందియా, నాకు షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియో మీ దగ్గరకు వచ్చిన వరే మీరందరు క్షేమంగా ఉండండి. నా భాష మీకు అర్థం కాలేదు, మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాకు తెలియని అట్లనే నేను తెలుగు మాట్లాడడం, నేను ఎవ్రీ వీడియోలు నేను చెప్తుంది. అందరు హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంతో ఉండండి, అర్థమైందిగా, అందంగా ఉండండి. నెక్స్ట్ వీడియో నేను వచ్చిన వరే మీరు అందరికి